ప్రతి దినానికి ఒక ప్రాధాన్యత అంటూ ఉంటుంది. కొన్ని తేదీల్లో కొందరు మహానుభావులు జన్మించిన రోజులు, కొన్ని పరిస్థితులు. అలాగే ఈరోజు చరణ్ సింగ్ గారి పుట్టినరోజు. ఈరోజు ముఖ్యంగా దేశం మొత్తం మీద యావత్ రైతాంగం అంతా కూడా దీన్ని ప్రత్యేకంగా వారు కొన్ని ప్రాంతాలైతే కిసాన్ దివాస్గా కూడా జరుపుకుంటారు ఉత్తర దేశంలో. అలాంటి రోజు ఈరోజు. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిపారు. మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్లందరినీ పిలిచి సీనియర్ అధికారులందరితో కూర్చోబెట్టి వారితో మాట్లాడిన జరుగుతుందంటే ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా తెలుసుకొని సమయించుకొని ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలో అవి జరిపే పరిస్థితులు. నేను 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను కాబట్టి మాకున్న అనుభవంతో చెప్తున్న మాటలు ఇది వాస్తవం కూడా. కానీ దురదృష్టం నిన్న 2 రోజులు కలెక్టర్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఆ సమావేశంలో తీసుకున్న మాటలు కానీ ఇన్పుట్స్ కానీ పరిస్థితులు కానీ తెలుసుకుంటే అసలు ఏమి ఎట్టిపోతుంది ఈ రాష్ట్రం, అది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఏంటి, ఆయన దేని మీద ఒక ప్రత్యేకత ఆయన దృష్టి పెడుతున్నారు అనేది ఎక్కడ కనుచూపు మేరలో కానరాట్లే. ఎంతసేపు గ్రోత్ రేట్ వచ్చి 12.5 ఉంది, దాన్ని 20% తీసుకెళ్ళిపోవాలి అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మేము ఒక విషయాన్ని మేము అడుగుతున్నాం. గ్రోత్ రేట్ ఏ అంశాల మీద వాటిని కొలమానం ఏంటి, గ్రోత్ రేట్ని ఏ అంశాలతో మనం దాన్ని చూసుకొని ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పిన అంశాలని ఆలోచిస్తారు మీకు తెలుసా అని అడుగుతున్నా. నాకు తెలిసినంత వరకు ఉన్న పరిస్థితుల్లో ఒక పక్క వ్యవసాయం, ఒక పరిశ్రమ రంగం, సర్వీస్ సెక్టార్, ఈ 3ని అనుసంధానించుకొని వాటితో వచ్చిన అభివృద్ధిని యావరేజ్ అగ్రిగేట్ చేసుకుంటూ యావరేజ్ చేసి అది ఆ రాష్ట్రం తాలూకా అభివృద్ధిని చెప్తారు తప్ప ఏదో లెక్కలు చెప్పి కాకు లెక్కలు చెప్పి కలెక్టర్ వదిలికొట్టి పాపం ఎక్కడెక్కడో చదువుకుని చాలా ఎన్నో చదువు డాక్టరేట్లు తీసుకుని ఎంతో శ్రమపడి కోట్లాది మందిలో వచ్చి కొందరు ఐఏఎస్ యూనియన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి 1 ఉపన్యాసాలు ఇస్తారు. ఉపయోగం ఏంటి? పూర్తిగా తిన్న ఒక ప్రశ్న మీకు వేస్తున్నాం. రాష్ట్రంలో అత్యధికంగా అందరూ ఆధారపడింది వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాన్ని ఎంతవరకు నిన్న రబీలో గత సంవత్సరం కంటే ఎన్ని హెక్టార్లు అధికంగా పండించారు, ఎన్ని హెక్టార్లు తగ్గింది, పెరిగితే పెరగడానికి వచ్చిన అంశాలు ఏంటి, తగ్గితే తగ్గడానికి కారణాలు ఏంటి అనే అంశం పైన మీరు నిన్న చర్చించారా? ఏ కలెక్టర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నారా? తీసుకుంటే దాని మీద మీరు ఏ కార్యాచరణ రూపొందించారు అంటే అది లేదు. ఎంతో ప్రాధాన్యత గల వ్యవసాయ రంగాన్ని అట్టాసంగా అనుసంధానం చేశాము, నదులు అనుసంధానం చేశాం, పటిష్టం ద్వారా ఇన్ని టీఎంసీలు నీళ్ళు ఇచ్చాం, సుమారు 10 లక్షల హెక్టార్లకు వచ్చి అదనంగా మేము సాగులోకి తీసుకొచ్చాం అని గొప్పగా చెప్పుకున్నాం. మరి మీరు దీని మీద మీకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? వాస్తవం చెప్పండి. మీరు మాట్లాడారా? లే. మరి ఎందుకంటే 48 గంటలు ఈ 1 ఉపన్యాసాలు అత్యధిక జనాభా ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా మీరు చెప్పుకుంటున్న గ్రోత్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవసాయ రంగాన్ని
మరి నిన్న ఇంత ప్రాధాన్యతగా అంశాలు మీరు చర్చకు రాకపోవడం, వాస్తవాలు చూసుకుంటే దేశ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా దయచేసి వీరి తాలూకా ఏదైతే అనాదిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగం మీద ఉన్న చులకన భావం ఉందో, వ్యవసాయం శుద్ధ దండగానే దాని ఏదవుతుందో మళ్ళీ ఆయన తాలూకా కపట ప్రామాణ్యంగా కనిపించింది, ఆయన చేతల్లో కూడా కనిపించింది. ఆలోచించమని కోరుతున్నాం. వాస్తవాలు ఏమన్నాయంటే రాష్ట్రంలో ఇదేమేదో కాకి చెప్తున్న కాకిరెక్క కాదు, ఏదో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ చెప్తున్న కళ్ళబల్లి మాటలు కాదు. డిస్ట్రిక్ట్ వైజ్ ఏరియా షోయింగ్ డ్యూరింగ్ రబీ సీజన్ 16-17 ఇది వెబ్సైట్లో తీసింది, ముఖ్యమంత్రి డాష్బోర్డ్లో తీసిన ఇది ఎప్పుడుది 3/12/21/2016 అంటే రబీ సీజన్లో గత సంవత్సరం, గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎంతవరకు పంటను పండించారు, ఈ సంవత్సరం ఎంతవరకు సోయింగ్ అయింది అనేది చెప్పే అంశాన్ని మీరు ప్రకటించింది. ఇది దీని లెక్కల ప్రకారం చూసుకుంటే మనకి యావరేజ్గా 14 లక్షలు హెక్టార్, 14.70 హెక్టార్లు, 14,70,000 హెక్టార్లు ఈ రబీ సీజన్లో మన 13 జిల్లాల్లో మనం క్రాప్ వేసుకుంటామనేది మన లెక్కలు చెప్తున్నాయి. పంటలో మనం క్రాప్ పండించుకుంటామని దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన మొదటి సంవత్సరంలో అది 21-12-14 సంవత్సరం లెక్కల ప్రకారం చూసుకుంటే 12,72,000 హెక్టార్లు వేసామని చెప్పి అధికార లెక్కలు చెప్తున్నాయి. అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు, వర్షభావాలు, లేకపోతే వర్షపాతం తక్కువగా ఉండడం, కరువులు ఉండడం పరిస్థితి ఉంటే తగ్గింది. ఇంకా అది దాన్ని గత సంవత్సరం 13,14,000 ఎకరాలని వేసామని చెప్పి గత సంవత్సరం లెక్కలు చెప్తున్నాయి. 21-12-15 సంవత్సరం అంటే యావరేజ్ కంటే గత 2 సంవత్సరాలు 1 లక్ష ఎకరాలు ఒక సంవత్సరం, 2 లక్షల ఎకరాలు ఒక సంవత్సరం తగ్గి ఉన్నది. ఇది ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు పడినాయి, పరిస్థితి బాగున్నాయి. అట్టహాసంగా ఏదో దేశంలోనే నదులు అనుసంధానం చేసే మొదటి రాష్ట్రంగా మనం పిలుచుకుంటూ గర్వంగా చెప్పుకుంటూ దోపిడీని వచ్చి దాన్ని బయట రానికంట ముఖ్యమంత్రి గారు వారికి వచ్చిన అనుభవాలతో చెప్పిన పరిస్థితుల్లో మరి పట్టిసీమను తీసుకొచ్చాం, 2 ఎకరాలకు ఇచ్చామని చెప్పిన పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరం ఎంత వేశారు రబీలో అంటే 9,21,000 ఎకరాలు. అంటే యావరేజ్ 14 లక్షలు అయితే పట్టిసీమను తీసుకొస్తే, పట్టిసీమ ద్వారా నదులు అందానం చేస్తే రబీ అనేది కృష్ణా డెల్టా, కృష్ణా గోదావరి డెల్టాల్లో ఎక్కువగా పండే పరిస్థితి ఉంటే ఈ సంవత్సరం క్రాప్ సోయింగ్ అయింది 9,21,000 ఎకరాలు. ఆలోచించమని కోరుతున్నాను రాష్ట్ర ప్రధానికాన్ని. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నదో అడ్రస్గా చెప్తున్నారు. గ్రోత్ రేట్ వచ్చి దేశం మొత్తం మీద 7.5% ఉంటే మాది 12%. దేశం మొత్తం మీద ఆలోచన చేస్తే గత సంవత్సరం ఇదే రబీ సీజన్లో దేశం మొత్తం మీద 490 లక్షలు అంటే 4,90,000 ఎకరాలని సోయింగ్ అయితే పంట పండిస్తే ఈ సంవత్సరం 5,19 లక్షలు అంటే 519 లక్షలు హెక్టార్లు వచ్చి ఈ సంవత్సరం అంటే పెరిగింది. దేశం మొత్తం మీద యావరేజ్ వచ్చి క్రాప్ వచ్చి పెరిగితే రాష్ట్రంలో వచ్చి యావరేజ్ కంటే గత సంవత్సరం అటు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4-5 లక్షల హెక్టార్లు క్రాప్ తగ్గింది. ఈ విషయం మీద ఎక్కడా చర్చ లేదు.
ఎందుకు తగ్గిందని కలెక్టర్ కనీసం అడగలే. దానికి వచ్చిన ల్యాబ్సెస్ ఏంటిగా అడగలే. వచ్చిన సంవత్సరం ఏ విధంగా తీసుకోవాలి, మనం ఏ విధంగా దీన్ని క్రాప్ పెంచుకోవాలని చెప్పి అది చర్చ జరగలే. ఎంతసేపు కూడా పరమంత స్తుతి ఇది తప్ప ఇంకెక్కడ ఏమి లేదు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పనితీరు, ఇది ముఖ్యమంత్రి గారి తాలూకు పనితీరు, మంత్రులు ఉత్సవిక కూర్చొని ఆలోచన చేస్తున్న పనితీరు. మరి గొప్పగా చెప్పుకుంటున్నారే, మరి మీరు చెప్తున్న లెక్కలేదు ఇది అబద్ధాల. ప్రతి వారం దీని దాని లెక్కల్ని మీరు పరిగణిస్తారు. దీని ఆధారంగానే దేశం మొత్తం మీద వస్తుంది. ఏదో చిత్తుగా కాదు ఇది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది స్టేట్ గవర్నమెంట్. ఇది రెండు కాగితాలు. ఇంత ప్రాధాన్యత గల అంశాన్ని, ఇంత ప్రాధాన్యత గల వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాన్ని కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది ముడిపడి ఉన్న జీవన ఆధారమైన వ్యవసాయాన్ని, వాళ్ళ స్థితిగతి ఆధారపడిన వ్యవసాయం గురించి నిన్న ప్రాధాన్యత లేకుండా మాట్లాడుతూ 12% గ్రోత్ రేట్ వచ్చేస్తుందంటారు. మరి వ్యవసాయ రంగంలో గ్రోత్ లేక, మరి సర్వీస్ సెక్టార్లో నుంచి గ్రోత్ లేక, ఇంకా పారిశ్రామిక తీసుకున్నాం. ఏదో ఒక పరిశ్రమ వచ్చిందా అంటే కనిపించలే. 4,71,000 కోట్ల రూపాయలతో పార్ట్నర్షిప్ సమ్మిట్లో సిగ్నేచర్ చేశారు, సంతకాలు జరిగాయి. ఎక్కడ? విశాఖపట్నంలో. మరి గత 2 సంవత్సరాలు ఏదో పరిశ్రమ వచ్చింది చెప్పండి, ఎక్కడ పెట్టారని అడిగితే, నోటితో అడిగితే దానికి సమాధానం లేదు. రైట్ ద్వారా ఏదో లెటర్ పెడితే దానికి ఆన్సర్ చేయరు. వచ్చిందంటారు. ఎక్కడ వచ్చింది? పారిశ్రామిక అభివృద్ధి చెందగా, వ్యవసాయం వచ్చి స్వయంగా జరగక, వ్యవసాయం వచ్చి శుద్ధదండగానే నీ రీతిలో ఉంటూ, సర్వీస్ సెక్టర్ ఈ రకంగా ఉంటే నువ్వు ఎక్కడ గ్రోత్? 5% కూడా రాలేదు. ఇది అబద్ధం. ఎక్కడ చర్చించడానికి రండి, ఎక్కడ చర్చించడానికి వద్దాం. నెలవారీగా మీ తాలూకా రెవెన్యూ లెక్కలు పట్టుకోండి. మమ్మల్ని ఎక్కడ రమ్మంటారు, వణికిలో రమ్మంటారు, ఎక్కడ రమ్మంటారు వద్దాం, కూర్చొని చర్చిద్దాం. ఏ విధంగా ఇది? అంతమంది అధికార యంత్రాంగాన్ని వచ్చి విజయవాడకు పిలుచుకొని కూర్చోబెట్టుకొని 4-8 గంటలు పెట్టి ఒకటంపటి చెప్తూ రేణిగన్స్ గురించి మాట్లాడతారు. రేణిగన్స్ వచ్చి ఇది స్ప్రింగ్ కంటే పెద్ద ఏం కాదు. ఎందుకు దాంట్లో అవినీతి ఎక్కడ ఏది వస్తుందో వదిలేసిన దగ్గర నుంచి ఏ విధంగా దోపిడీ చేద్దామా, దాన్ని తినేద్దామా అనే ఆలోచనతో ఉంటుందా? మరి మీకు ఈ ప్రాధాన్యత ఏ విధంగా కనిపిస్తాయి మీకు? ఇవాళ రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది, దేశమంతా కూడా, ముఖ్యంగా మన రాష్ట్రంలో. ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత, పెద్ద నోట్లు రద్దు చేసిన అంశం అయిన తర్వాత, ఒక పక్క మీరు ఇచ్చిన ఏదైతే ఫాల్స్ ప్రామిస్ దాన్ని వచ్చి చేశారో, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మాయ చేసి మోసం చేశారో, ఆ వాగ్దానం వల్ల అటు బ్యాంకులు వచ్చి రైతుకు అప్పు ఇవ్వక, రైతు వచ్చి అష్టకష్టాలు పడుతూ, వాళ్ళు పెట్టిన బ్యాంకులో పెట్టిన బంగారాన్ని కూడా ఏడాదిస్తున్న పరిస్థితుల్లో ఓ పక్క వచ్చి రైతు వచ్చి బక్క చిక్కిపోయిన పరిస్థితులు ఉన్నాడు. మొన్న జరిగిన ఈ పెద్ద రోజులు రద్దు తర్వాత కనీసం రైతు దగ్గర విత్తనాలు కొనుక్కుందామన్నా, కొన్ని పెత్తనాలు కొనుక్కుందామన్నా, ఆఖరి కూలీలకి డబ్బులు ఇచ్చుకుందామనుకున్నా డబ్బు లేకపోయిన పరిస్థితులు ఇవాళ రైతున్నాడు. ఎందుకంటే ఎలా భరిస్తామా, ఎలా ఉంటామా ఈ బాధల్లో రైతు వచ్చి ఉంటున్న పరిస్థితి, ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు వచ్చి మొబైల్ ట్రాన్సాక్షన్ అంటే, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటూ మీరు చెప్పుకుంటూ ఇవాళ పడుతున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే నాకు అర్థం అవ్వలేదు. ఈయన కమిటీకి చైర్మన్, మీరు అందరూ పత్రికల్లో చూసుంటారు. అందరం కూడా దేశం మొత్తం మీద ఆయన సీనియర్ అని చెప్పి
ఈయన పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పి ఈయన లేఖ ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని ఈ ఇచ్చిన లేఖ ద్వారా అని చెప్పుకుంటున్న తరుణంలో ఈయన కమిటీకి చైర్మన్ వేశారు. ఈ డిమాండేషన్ మీద అవుట్ ఎలా ప్రజలు వచ్చి ఎడ్యుకేట్ చేయాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు ఒక్క సూటిగా సమాధానం చెప్పండి. మాకు 6 లక్షల కోట్ల రూపాయలని ఇప్పటికి రిజర్వ్ బ్యాంక్ వచ్చి డబ్బులు రిలీజ్ చేసింది దేశం మొత్తం మీద. తర్వాత 2,000 రూపాయల నోట్లు అలాగే 100 రూపాయల నోట్లు రిలీజ్ చేసింది. దాన్ని ప్రపోర్షనట్గా యావరేజ్గా రాష్ట్రంలో వచ్చిన డిపాజిట్లు కానీ లేదంటే జనాభా ప్రాతిపదికన ఆలోచన చేసుకుని ఇస్తారు. దాన్ని ఆ లెక్కలో ఇచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి రైతులు జనం దగ్గరికి వచ్చి ఆ జనాలకు వస్తే చిన్న నోట్లు దొరికితే మార్చుకున్న నోట్లతో మన తాలూకా ట్రాన్సాక్షన్ కొద్దిగా సులభంగా అవడానికి అవకాశం ఉంటుంది. మరి నువ్వు చైర్మన్వి 6 లక్షలు వచ్చినప్పటికీ ఆ ప్రపోజల్గా మనము తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 2,25,000 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 25,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చాయి. వాళ్ళకి సగం మన సమానంగా ఇద్దరు కూడా సమానంగా డిపాజిట్లు 2 రాష్ట్రాల్లోని బ్యాంకులో జమ అయ్యాయి. జనాభా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కన్నా ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ. మరి డబ్బులు రిలీజ్ చేసిన రిజర్వ్ బ్యాంక్ డబ్బులు రిలీజ్ చేసి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 20,000 కోట్లు వచ్చింది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 14,000 కోట్లు వచ్చింది, 14,000 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు అక్కడ డిఫరెన్స్ ఉంది. మరి ఏ విధంగా ప్రజలు మరి వారి తాలూకు జీవన పరిస్థితిని వారి తాలూకు నిత్య జీవితంలో వారి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుపుకుంటారు? మరి మీరు అడిగారా ఆ మాటని? అడగలే. ఎందుకంటే ఏదైతే కేంద్రం చెప్తుంది అంటే మీ చంద్రబాబు నాయుడు కావాల్సిన డప్పు ఎందుకు ఆయన గురించి అంతవాడు ఇంతవాడు చెప్పుకోవడానికి అది కావాలనికి ఆ మెప్పు కావాలి. పక్క రాష్ట్రాలకు వచ్చేకి ప్రజల తాలూకు అవసరాలు తీరాలి కాబట్టి ఆ అవసరాల గురించి వాళ్ళు బాగా చేసుకుంటూ కాబట్టి వాళ్ళకి 20,000 కోట్ల అవసరం అడిగే ఇచ్చాము, మీరు అడిగారు ఇది డప్పు కావాలి కాబట్టి చైర్మన్షిప్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? మరి అంటే బ్యాంకుల మీద పడుతున్నారు. బ్యాంకులు ఏం చేస్తే మీకు ముఖ్యమంత్రి గారు మీరు మీ చీఫ్ నువ్వు చెప్తే మాత్రం నీ చీఫ్ సెక్రటరీ రైటింగ్ లో వచ్చి దాన్ని జీవో ఇష్యూ చేపి ఆర్డర్ అయిపోతే కార్యక్రమం జరుగుతుందా? పరిపాలన తెలియదా? మంత్రి చెప్పినప్పుడు కూడా మరి సెక్రటరీ నుంచి జీవో వెళ్ళకపోతే అది దాని ఇంప్లిమెంటేషన్ లో ఇబ్బందులు వస్తాయనే విషయం మరి మీకు తెలియదా? మరి తెలిసినప్పుడు ఏ విధంగా మీరు మరి బ్యాంకుల్లో వచ్చి రోజున అతమాయిస్తున్నారు, చేయమని మీ భాష వచ్చిన భాష మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే మళ్ళీ తప్పయిందని క్షమించమని అడుగుతున్నారు. ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఒత్తిడి తీసుకురావట్లే? మరి మీరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి సాల్వా కూడా కప్పారు కదా. రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన గౌరవించారు కదా, మంచి ఘనకార్యం చేశారు మీరు చెప్పి. ఆ రోజు మా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఓ ప్రత్యేకమైన ఆలోచనతో ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో మా రాష్ట్రానికి ఈ విధమైన వెసులుబాటు ఇవ్వండి అని ఎందుకు అడగలేదు మీరు? ఎందుకు ఎక్కువగా మీరు చెన్నై తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు? ఆ అన్నట్టు వల్లే ఇలా వ్యవసాయం ఇంకా గుడ్డుపడిపోయింది. కనీసం ఇస్తున్న పెన్షన్ కూడా సోషల్ సెక్యూరిటీ ఇస్తున్న పెన్షన్ కూడా రాష్ట్రంలో చూసుకుంటే ఆ సగం మందికి ఇవాళ పెన్షన్ లేని పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటికి వచ్చే డబ్బుల్ని పూర్వం నుంచి ఆనవాయితీ వస్తుందాన్ని అకౌంట్లో జమ చేశామని చెప్పి చెప్పారు. వెళ్తే బ్యాంక్కి వెళ్తే 1,000 రూపాయలు 1,000 రూపాయల నోట్లు లేవు. ఏ విధంగా ఏర్పడతాను? ఏం ఉపయోగంటున్నావు? ఇద్దరు కలిపి నోటీస్ ఒప్పుకుంటారా? నీ జీతం పక్కవారి జీతం కలిపి మీ ఇద్దరు కలిపి ఇస్తామంటే ఒప్పుకుంటారా చెప్పు? నువ్వు నీకు నీ కొడుక్కిను నువ్వు మన ఆలోచన పనులు మన అవగాహన ఉన్నవాళ్ళం మన వాళ్ళు మీరే ఒప్పుకోరు, మన వాళ్ళని ఒప్పుకుంటారు మా అమాయకులు. ఆ రోజుకి మరి డొక్కాడితే కానీ డొక్కని పరిస్థితి ఉన్నవాళ్ళు చెప్పుకోండి.
ఈ రకమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉంటున్నప్పుడు దాని మీదైనా దీని మీద తెచ్చుందంటే లేదు. డిమాన్స్ట్రేషన్ మీద వాళ్ళందరికీ వచ్చి మంత్రులు మీరును ఐఏఎస్ కలిసి వెళ్ళి ఏరోటది డీసెంట్ రోడ్లో వచ్చి 40 దుకాణాలు మేము మిషన్లో పెట్టి వాళ్ళకి వెళ్ళి మీరు రండి మీరు షాపింగ్ చేసేయండి పంపించడం. ఈ చిన్నపిల్లల రాష్ట్రలాగా ఇది రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, గవర్నెన్స్ ఉందా, జరుగుతుందా ఏదైనా చ చూస్తుంటే బాధగా ఉంది ఇవాళ. ఇంత అత్యవసరమైన అంశాన్ని రబీలో 14 లక్షల హెక్టార్లు పండవలసిన రాష్ట్రం 9 లక్షల హెక్టార్లు వచ్చి పండుతుందంటే ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ చేముకుంటున్నట్టుగా లేకపోతే రైతులు వచ్చి క్రాప్ హాలిడేస్ పెట్టుకొని హాలిడేస్ తీసుకొని పంటలు పండించుకోవడం పరిస్థితి దేవ పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఆ విషయం గురించి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అధికార కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చర్చించకపోవడం అంటే ఎంత వ్యవసాయం మీద నిర్లక్ష్యం ఉందో, ఎంత వ్యవసాయం మీద వీరికి స్వస్థత లేదో, అవగాహన లేదో లోపం అనేది అర్థమవుతుంది. ఇవాళ అది ప్రాధాన్యత అవసరం కాదు. నా 6 మంది వాళ్ళ ప్రజలు కానీ వాళ్ళ ప్రజల కింద లెక్క పెడుతున్నారో లేదు నాకు అనుమానం. వ్యవసాయాన్ని అసలు ప్రజల కింద గుర్తిస్తున్నారో ఈ రాష్ట్రం లేదు నాకు అనుమానంగా ఉంది. ఉంటే ఈ రకమైన కార్యక్రమాలను చేయరు. ఎందుకంటే కలెక్టర్ గారు మీ జిల్లాలో ఇంత క్రాప్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరం ఎంత తగ్గింది, దానికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని ఒక్కొక్క కార్యక్రమం పిలిచి ఎక్కడెక్కడ దీనికి ల్యాబ్స్ వచ్చాయి, 5 లక్షల హెక్టార్లు ఎక్కడ తగ్గిందో ఆ లైన్లో అడగవలసిన బాధ్యత ఉందిగా. అసలు ఆ విషయమే లేదు. ఎంతసేపు 12.5 ఉంది, 20% గ్రోత్ రేట్ అయిపోయింది. ఎక్కడ గ్రోత్ రేట్లు లెక్కలు తీసుకుంటే అయిపోద్దా? గ్రోత్ 12.5 20.5 మీకు మీ కుటుంబానికి మీ మంత్రులకి మీ మంత్రుల ఆస్తులు మీ కార్యకర్తల ఆస్తులు అవి గ్రోత్ పెరిగాయి. ఎందుకంటే పంచభూతాన్ని పంచుకుతున్నారు కాబట్టి. ఇసుక దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, మరి కరెంటు దగ్గర నుంచి, అగ్గి దగ్గర నుంచి, బుగ్గి దగ్గర నుంచి ఏది వదలట్లేదు కాబట్టి మీ గ్రోత్ పెరిగింది. ఇది కాదే. మేము పూర్తిగా నిన్న మన జరిగిన ఏదైతే సదస్సు ఉందో దాన్ని వ్యవహార తీరుని పూర్తిగా ఆక్షేపిస్తున్నాం. ఇంత ప్రాధాన్యత అంశమైన వ్యవసాయానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాన్ని అందులో చర్చించకపోవడం, ఏదైతే 14 రద్దు తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితి మీద ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చర్చించి దానికి తగ్గ సూచనలు సలహాలు వాళ్ళ దగ్గర ఇన్పుట్ తీసుకుని వారికి ఇవ్వకపోవడం, ప్రత్యక్షంగా వీటిని ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఏ విధంగా 9 లక్షల ఎకరాలు ఎందుకు తగ్గింది, దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉన్నదని చెప్పి మేము ముఖంగా మేము కోరుతున్నాం. రబీకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తిగా మేము పంపించనే లేదు, ఆ వివరాలు ఇంకా పూర్తలేదు. కానీ వైసీపీ మాత్రం హడావుడి చేస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అంటారు. అడిగారు ఇది ఎవరిది పంపించారండి? ఇది వైసీపీ తయారు చేసిన వెబ్సైట్. ఇది వ్యవసాయ మంత్రి అన్నారు, అది మంత్రి గారికి ఇది మీకు ఇస్తాను, దయచేసి ఇది మంత్రి గారు పంపించండి. సార్ ఇది మీరు పంపించిందా, మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తయారు చేసిందా, లేదు వైసీపీ ఆఫీస్ రెస్పాండ్ తయారైంది కాగితం, దీనికి ఎవరమండి అని చెప్పి మీరు అడగండి. నా తరఫున నేను అడగను. ఎందుకు అడగనంటే మాకు తెలిసి ప్రభుత్వం ఇచ్చిందా అని చెప్పింది. కనీసం మీరు అడిగితే మేము సంతోషిస్తాం. అడుగుతారండి అంతే. ఈ పేపర్ మీకు ఇస్తాను, ఈ పేపర్ అందరికీ ఇస్తాను, దయచేసి ఈ పేపర్ తీసుకెళ్ళి వ్యవసాయ మంత్రి పంపించి ఆ డేటెడ్ కూడా ఇప్పుడుతో కాదు, ఇది మళ్ళీ 21/12/2016 అంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన మొదటి రోజు నాటిది వచ్చింది. ప్రతి వారం వస్తుంది ఇది.
ఈ వచ్చిన వారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తారు డిపార్ట్మెంట్. మరి ఈ వారం గత వారం ఇచ్చింది ఉంటుంది కదా, దానికి లెక్కలు చూసుకోండి. మరి వచ్చే వారం వచ్చి 20 లక్షలు చేస్తే అవసరం లేదు. ఎందుకంటే అడిగింది కాబట్టి కాంతి అడిగాడు, మా వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు అని అర్ధరాత్రి పెరిగిపోతుంది. వైసీపీ అలవాటు ఈ కాగితం పెట్టుకుని అలవాటు అడుగుతున్నాం తప్ప మేము ఇంకేం అడగట్లేదా. మాకేమి ప్రతి జిల్లాలో మా సానుభూతిపరులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాళ్ళు చెప్తుండీ ఎక్కడ మేము వచ్చి కనీసం ఉత్సాహం పోయలేదండి, సాగు చేయట్లేదండి, నారు పోయలేదండి, ఇవన్నీ చేయలేదని చెప్తున్నారు. అది మేము పదే చెప్తున్నాం. ఇబ్బందులు ఉన్నాయని లేదు మేము పట్టించండి. ఆ మంత్రి గారు పట్టినారు, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియదు. ఏదో మేము మాట్లాడమని కూడా ఆయన మాట్లాడుతుంటాడు. పాపం చూస్తుంటే అమాయకత్వం జాలి వేస్తుంటాడు. ఒకసారి 2 రోజుల్లో కాకపోతే జోక్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆ రోజు మేము రాజశేఖర్ గారు మీ అందరికీ ఫౌండేషన్ ఇస్తాం ఒక్కసారి. ఆ తర్వాత ఎన్నో కాలువలు కట్టాము, ఇవి కట్టాము, ఇది కట్టాము. ఇప్పుడు కాంక్రీట్ వేస్తే ఒక ఫౌండేషన్ రావాలి, గోతులు తగ్గితే ఒకటి రావాలి, కట్టే ఒకటి రావాలి, బిల్లు డబ్బులు ఇస్తుంటే చెక్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి వెళ్ళాలి. ఏంటి సోయింది నాకు అర్థమవుతుంది. ఎక్కడ చూడలే. కొత్తగా స్వామి చెప్పిన తప్పింది. ఎక్కడే ఒక ప్రాజెక్ట్కి ఇన్ని శంకుస్థాపనలు, ఇన్ని ప్రారంభోత్సవాలు, ఇన్ని అడావులు, ఇన్ని పండుగలు అని అక్కడ ఉన్నాయండి. చూస్తే పోయి ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే ఎక్కడైతే పోయిందో అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఏది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, దాని తాలూకు ఎస్టిమేట్ల తాలూకా ఎక్సలెన్స్ మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాంట్లో కమిషన్లు మాత్రం అవి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఓంభారతి గారు ఇది కాంక్రీట్ అనేది వేస్తారంట. కాంక్రీట్ కొంచెం కట్టుకట్ట మరి ఇంకో వస్తారు తెలియదు. మరి కాంక్రీట్ మన్నాడు కట్టుకడతారు కదా, దానికి ఎవరు వస్తారు మరి. మరి మీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారండి ఆల్రెడీ, ఇంకెవరున్నారు. ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? ఏం జాతీయ ప్రాజెక్ట్ చూస్తే జాతీయ ప్రాజెక్ట్ ఏది, జాతీయ ప్రాజెక్ట్ ఏది, జాతీయ ప్రాజెక్ట్ అయితే వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవాలి. జాతీయ ప్రాజెక్ట్ మళ్ళీ స్టేట్ ప్రాజెక్ట్కి మార్చేసుకున్నారు వీళ్ళు. డబ్బు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా పార్టీ నుంచి అప్పు కింద తీసుకుంటున్నాము. అప్పు సప్పు సంతకం పెట్టాలి. జాతీయ ప్రజలు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒరిస్సా వాళ్ళు మన మధ్యప్రదేశ్ వాళ్ళు కోర్టులో వచ్చి అఫిడవిట్ వేశారు, ఇది పిటిషన్ పెట్టారు. ఏమని, దీనివల్ల మా ముప్పు అయిపోతున్నాయని. ఎవరు ఆన్సర్ చేయాలండి? జాతీయ ప్రాజెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆన్సర్ చేయాలి. ఎందుకు చేయాలి? కేంద్రం ఆన్సర్ చేయాలి. మరి ఎందుకు మన రాష్ట్రానికి ఏం నోటీసులు ఇచ్చారు? కారణం ఏంటి? జాతీయ ప్రాజెక్ట్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, మనం తీసుకున్నాం కాబట్టి, లేకపోతే వాళ్ళే చూసుకున్నారు. క్లీన్ కట్ యాక్ట్లో పెట్టారు. రిహాబిలిటేషన్, ఇది ఎక్విజిషన్, ఎడ్యుకేషన్ అన్ని మేమే చేస్తామని యాక్ట్లో పెట్టారు. పెట్టిన దాన్ని తీసి వాళ్ళు ఇప్పుడు మనం ఆన్సర్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఏదైనా కోర్టు కానీ ఒక స్టిచెస్ కానీ పాస్ చేస్తే మనం ఉండిపోవాలి. ఎందుకు ఈ పరిస్థితి? కాంట్రాక్ట్ కోసం, కాసులు కక్కుర్తి కోసం, ఎలక్షన్లో మూటలు మోసిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి కోసం, వీటి కోసం ఈ పని. అల్టిమేట్గా చూస్తే బాధ ఎట్లేదండి. దేశం మొత్తం మీద యావరేజ్గా రబీలో వచ్చి ఎక్సెస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి తక్కువ ఉన్నది అంటే, తక్కువ కూడా ఇది 1 లక్షతో కాదు, యావరేజ్ కానీ 5 లక్షలు తక్కువ ఉంటాయి. అని 40% రబీలో స్వయం తక్కువగా ఉందంటే చేముకుంటున్నట్లయితే కనీసం బాధపడట్లేదే. అధికారికంగా దాన్ని చర్చలేదే. ఏంటిది, ఏమవుతుంది రాష్ట్రం అంటే? రైతు అంటే అంత చులకన, వ్యవసాయం అంటే ఎంత నెగ్లిజెన్సీయో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సార్, విజయనగరం జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడి విషయంలో కొంత పార్టీలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నేను మీడియాలో వార్తలు వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు
మీడియాలో రాలే, వర్గమే అందుకు నాకు తెలిసి మీడియాలో రాలే. మీ పేపర్ కదా ఆంధ్రజ్యోతి కదా మీది, నాకు తెలియదు కానీ ఆంధ్రజ్యోతి కదా, మీ పేపర్లో రాస్తారు తప్ప అన్ని మీడియా అన్ని పేపర్లో ఎక్కడ రాలేదే. ఈరోజు అతను ఎవరిని కూడా ఇచ్చాడు, ఇది మా పార్టీ అందరికీ తెలుసు, నేనేమి ఏ పార్టీలకు వెళ్ళట్లేదు అని చెప్పాడు. అది తెలిసిన సరే మీరు ఇప్పుడు నడకూడదు. మీకు తెలిసిన కూడా ఇంకా అడుగుతున్నారంటే ఇంకా దాని మీద మీకు స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ ఎఫెక్ట్ మీకు కావాలనేది అర్థమవుతుంది. మీ తాలూకా భావం అంతర్భావం అర్థమవుతుంది. ఇది దయచేసి జగన్ గారు వస్తుంటారు, దానికి ముందు వయసులో వస్తారు. వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు, టీడీపీ వాళ్ళు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, ఏ పార్టీ వాళ్ళని ఈ పార్టీ సిద్ధాంతాలు పార్టీ నాయకత్వం వహిస్తే అందరూ వస్తారు. వచ్చినప్పుడు కాదండి చూడండి. ఓకే, ప్రతి ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీని బలపరుచుకోవడానికి వారి ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, ప్రజలు చేరుకోవడానికి ఒక పక్క ప్రయత్నం చేస్తూ, రెండో పక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులకు వచ్చి, ప్రజలు పడుతున్న బాధలకు వచ్చి ఆసరాగా ఉంటూ, అండగా ఉంటూ, వాళ్ళకు నమ్మకాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీనే అది దాని తల సిద్ధాంతం అది చేయాలి. అదే క్రమంలో మా ప్రతిపక్షం ఇంకా మాకు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం. మేము దానికి కొత్తగా ఏంటి, రాజకీయ పార్టీ వచ్చి పార్టీ బలపరుచుకోకుండా పార్టీ నిరసించుకోవడానికి ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీ. చెప్పమ్మా తల్లి. సరే ఒక్క విషయం చెప్పి ఏ ఒక్క మనిషి పార్టీ నుంచి వెళ్ళినా నష్టమే, ఏ ఒక్క మనిషి పార్టీకి వచ్చినా లాభమే. కానీ అక్కడ ఉన్న కాలమాన స్థాన పరిస్థితుల ప్రకారం మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసు, మీకు తెలియదు చెప్పండి. మళ్ళీ కొత్తగా నా నోట్ ఎందుకు కనిపిస్తారు? నాకు నేను మాట్లాడడం కూడా నాకు ఇబ్బందికరంగా ఉంటుంది వాటి మాటలు. నాకు నా రాజకీయ నేను పరిస్థితితో మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఎవరైనా వెళ్తే ఎందుకు వెళ్తున్నారు అనేది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ.